గత బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో మహబూబ్ నగర్ పట్టణంలో చేసినటువంటి అభివృద్ధి గురించి కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లుగా మహబూబ్ నగర్ పట్టణం మీద చేస్తున్నటువంటి నిర్లక్ష్యానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అలా మహబూబ్ నగర్ పట్టణం అభివృద్ధి ఏ విధంగా జరిగింది గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏం చెప్తారు దాని గురించి? ఒకే ఒక మాట, పాలమూరు అంటే అసలు ఎవరైనా బస్టాండ్లో దిగి మంచినీళ్ళు అని హోటల్ అడిగితే కూడా చాయ్ తాగితే నీళ్ళు ఇస్తామని చెప్పేది. 14 రోజులకు ఒకసారి నీళ్లు. ఏ ఊర్లో చూసినా బిందెలు పట్టుకో ఊరు పెట్టుకోవాల్సిందే. స్నానాలు కూడా ఓ రోజు చేస్తే ఓ రోజు చేయలేదు. అటువంటి పరిస్థితి ఉండేది. చూస్తే మళ్ళీ కృష్ణానది ఉంది, అన్ని నదులు ఉన్నాయి, అన్ని వాగులు వంపులు పొర్లుతుంటాయి. కానీ వారాకాలం అయిపోగానే పంటలకు నీళ్ళు లేదు, తాగడానికి నీళ్ళు లేదు. అట్లా ఊర్లో మొత్తం దుమ్ము ఉండేది. రోడ్లు చిన్న వర్షం వస్తే బస్ స్టాండ్ కాడ అందరు ఆగిపోయేది, న్యూటన్ల కాడ ఆగిపోయేది. ఒక చిన్న పార్క్ లేదు. పాల్కొండ అంటే ఊర్లోనే ఉన్నట్లు కానీ ఎవరికి తెలియదు. పాల్కొండ అంటే చూసిన వాళ్ళు లేకుండ్రి, ఆటోలు నడవకుండే, రాత్రిపూట చిమ్మ చీకటి ఉంటుండే, అస్తవ్యస్తంగా ఉంటుండే. ఇంత పెద్ద మామినార్ టౌన్లో 500 రూపాయలకు 1000 రూపాయల గజం అంటే కూడా భూములు దొరికేటివి. ఎవడైనా ఎకరా భూమి ఉన్నా అమ్ముకుందామంటే ఎవడు కొనేటోడు కూడా లేకుంటుండే. సరిగా అగ్గకు పోయేటివి. అంత పరిస్థితి అంతా కూడా అధ్వానమైనటువంటి పరిస్థితి ఉండేటిది. హాస్టల్ చూస్తే బీసీ ఎస్సీ హాస్టల్ చూస్తే పురుగులు అన్నము, నీళ్ళచ్చారు, గజ్జిలు వేసి ఉంటుంది పరిస్థితి. ఒక ఊరికి ఎవరైనా వస్తే కూడా ఏమూర్రా ఇట్లా ఉందని అనేది. చాలామంది వెనకటికి పెద్ద మనుషులు నర్త థియేటర్ ఉండే ఆయన ఓనరు సుబ్బారెడ్డి అని ఉండే. ఆయన ఎప్పుడు చెప్పేదంట, ఈ మహమ్నార్ ఖాళీ అవుతుందా, ఎవడున్నాడు వెళ్ళిపోతారు, ఈ మహమ్నార్ ఒక్క పిల్లలు కూడా ఉండరు, వేరే దగ్గర ఊరికి షిఫ్ట్ అయిపోతారు, తాగడానికి నీళ్ళు లేవు ఊర్లో, నేను చిన్నప్పటి నుంచి వచ్చి చూస్తున్నా, 60 ఏళ్ళ నుంచి ఇదే గోసం ఉందని చెప్పేదంట ఆయన. అట్లా అది పరిస్థితి అనమాట. ఇవాళ మహబూబ్నగర్ అంటే ఒక పెద్ద మహానగరంగా అయింది. ఒక చిన్న ఇండస్ట్రీ లేకుండా ఇక్కడ ఉన్న కాటన్ మిల్ బంద్ అయిపోయింది. చిన్న కాటన్ మిల్ ఉండేది. ఇక చూడినట్టు కేసీఆర్ గారి దయ వల్ల 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అమరాజా కంపెనీ తీసుకొచ్చినాం, ఐటీ టవర్ తీసుకొచ్చినాం, అన్నీ బ్రహ్మాండంగా బైపాస్ రోడ్లు చేసినాం. మాకు వచ్చిన బైపాస్ రోడ్డు వేరే ఊరికి ఎత్తుకపోయినారు. 20 ఏళ్ళ నుంచి వస్తుందని చూసినట్లుంది అంతే. మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్ పోవాలంటే 4 గంటల ప్రయాణం అయ్యేది. ఈడ రైల్వే గేట్ పడేది మన అప్పనపల్లి కాడ. అప్పనపల్లి నుంచి జడ్చెర్లకు పోవాలంటే మలుపుల రోడ్డు యాక్సిడెంట్లు, జడ్చెర్లకు పోనీకి అర్ధగంట అయ్యేది. అట్లా రోడ్డు వ్యవస్థ లేదు. హాస్పిటల్కి పోతే ఎవడైనా సచ్చి రావాలి అంతే. ఒక సూదులు ఇంజక్షన్ దొరకదు, ఒక ట్యాబ్లెట్ ఉంటుంది హాస్పిటల్లో. డాక్టర్లు కూడా ఉండరు. 10 మంది డాక్టర్లు ఉండి 10 మంది 20 మంది డాక్టర్లు ఉండి. ఇవాళ హాస్పిటల్ వైజ్ ఉండి 125 మంది డాక్టర్లు ఉన్నారు. ఒక ఫార్మసిస్ట్ ఉండి 30 మంది ఫార్మసిస్టులు ఉన్నారు. ఇప్పుడు 2 ల్యాబ్ టెక్నీషియన్లు ఉండి 40 మంది ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నారు హాస్పిటల్లో. కరోనాలో సగం మంది చచ్చిపోతుంది. కరోనాలోనే మేము ఆక్సిజన్, ఐసీయూ బెడ్స్ ఏర్పాటు చేసుకున్నాం, మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం, ఫార్మసీ కాలేజీకి పెట్టుకున్నాం, నర్సింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం, బీసీ ఎస్సీ హాస్టల్ తెచ్చుకున్నాం, మైనార్టీ గురుకులాలు తెచ్చుకున్నాం. అద్భుతంగా ఎన్నో చేసుకున్నాం. ఇవాళ పరిస్థితి చూస్తే మళ్ళీ ఏలాగొంగ వేసిన కాడు ఉన్నట్లు మా పరిస్థితి ఎట్లే ఉంది. ఎక్కడ పరిస్థితి ఎట్లే ఉంది. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వము 2 ఏళ్లుగా మహబూబ్నగర్లో కొత్త అభివృద్ధి పనులు చేపట్టలేదు? పైగా బీఆర్ఎస్ చేపట్టినటువంటి పనులన్నీ కూడా పెండింగ్లోనే పెట్టింది. వాళ్లకు కసి. ఇప్పుడు మా వాళ్ళకి అందరికీ మేము మా యాదవ సోదరులకు మేము గొర్రెలు ఇచ్చినాం. మహబూబ్నగర్ టౌన్లో కూడా మా సంపద పెంచాలని హాస్టళ్ళు కట్టించుకున్నాం. మా ముద్రాజులకు, యాదవులకు, రజకులకు, నాయ బ్రాహ్మణులకు, మునూరు కాపులకు, మా మాదిగ సోదరులకు, మాల సోదరులకు, ప్రతి కులానికి ఆత్మగౌరవ భవనాలు, మా జాండ్ర సోదరులకు అట్లా ఆత్మగౌరవ భవనాలు కట్టుకున్నాం, హాస్టళ్ళు కట్టుకున్నాం. అద్భుతంగా అభివృద్ధి పెరుగుతూ ఉంది. వాళ్ళు ఏంటంటే వీళ్ళంతా మంచిగా బతకొద్దు, మా ఇండ్ల కాడ వచ్చి అడగాల. హాస్పిటల్లో పడితే కూడా అయ్యా 1000 రూపాయలు 2000 అడగాల. వాళ్ళ దగ్గర జీతాలు ఉండాలి. మా వ్యవసాయ కుటుంబాలు దివాలా తీయాలి. వాళ్ళు మాత్రమే, రాజకీయ నాయకులు మాత్రమే బాగుండాలా, రాజకీయ నాయకులు మాత్రమే బాగుండి నడవాలా, అన్ని అభివృద్ధి కావద్దు అనేది వాళ్ళకు ఒక కసి, కోపం అనమాట. ఎందుకంటే ఆ కోపం వల్ల ఇవాళ చూడు హాస్పిటల్ కట్టినాం. ఒక హాస్పిటల్ ఉండగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినాం పెద్దది. కేసీఆర్ గారితో మేము అడుక్కొని తీసుకొచ్చుకున్నాం. మేము బిల్డింగ్ మొత్తం అయిపోయింది. దాని లోపల మంచాలు, థియేటర్స్, దాదాపు 570 కోట్ల పనులు టెండర్ పిలుస్తలే 2 నెలలు అట్లే యాజ్ టీజ్గా ఉంది. తదాస్ అన్నట్లా అట్లే ఉంది. ముందర 3 ఎకరాల్లో పెద్ద హోటల్, అది పేదవాళ్లకు ఉపయోగపడే హోటలు, ఫంక్షన్ హాల్స్. దానిలో నేను 2 ఏళ్ల కింద ఎట్లా ఉందో అది ఎట్లే ఉంది, యాజ్ టీజ్గా ఉంది. మనం కూడా దేవాలయం దగ్గర మంచి రోప్ వే పెట్టినాం. వాడు వెళ్ళిపోయిన కాంట్రాక్టర్. ఏసీ ఫంక్షన్ హాల్ పెట్టినాం, సేమ్ యాజ్ టీజ్గా ఉంది. ఆడ హోటల్ 2 స్లాబ్లు వేసి పెట్టినాం, యాజ్ టీజ్గా ఉంది. ఇవాళకి
పైన 100 రూమ్లు యాజిటీజ్గా ఉంది. మళ్ళీ ఇంత కదులుతలేదు పని. ట్యాంక్ బండ్ అందరికీ అద్భుతంగా, అత్యంత అద్భుతంగా రాష్ట్రంలో మొట్టమొదటి ట్యాంక్ బండ్ తీసుకొచ్చి అద్భుతంగా తయారు చేస్తే ఇలా అట్లా నిలిచిపోయింది. 2 నెలల క్రితం ఎట్లా పనులు అయిపోయినా యాజిటీజ్గా ఉంది. శిల్పారామం బూజు పడగొట్టి మంచి కట్టినాం. పేదోళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడానికి, పేద కులవృత్తులు అక్కడ వ్యాపారాలు పెట్టుకోవడానికి చేస్తే దాన్ని యాజిటీజ్గా పెట్టారు. స్టేడియాన్ని కట్టినాం, ఇండోర్ స్టేడియం బ్రహ్మాండంగా. సింథటిక్ ట్రాకు, హాస్టల్, స్పోర్ట్స్ హాస్టల్ శాంక్షన్ చేసినాం. కట్టినరు, ప్లాస్టింగ్ కూడా చేస్తారు. మిగతా పనులు కూడా ప్రారంభం కావట్లేదు. చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. మార్కెట్లు కట్టినాం, 3 మార్కెట్లు కట్టినాము. 2.5 ఏళ్ల క్రితము ఆ 3 మార్కెట్ల స్టేజ్ ఎంత ఉందో 2 సంవత్సరాలు దాటి ఇయ్యాల సేమ్ ఒక పిల్ల కూడా పెట్టలేదు. మార్కెట్ టౌన్లో ఉన్న మార్కెట్ అట్లే ఉంది, టిడిగుట్ట దగ్గర ఉన్నది. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ కట్టిన మార్కెట్లో కారకటికలకు, చేపలు అమ్ముకునే ముదిరాజులకు, కూరగాయలు అమ్ముకునే మా పేదోళ్లకు రకరకాల షాపులు కడితే షాపులల్లో ఇప్పుడు గ్రంథాలయం పెడతారంట. గ్రంథాలయం మీకు అవసరం లేదో అంటారు. గ్రంథాలయం మాకు అవసరమేనా బాబు? గ్రంథాలయం ఇంకో దగ్గర కట్టండి. మార్కెట్లో గ్రంథాలయం కడతారా? మేము అంత పిచ్చోళ్ళమా? మా వాళ్ళంతా అంత మా గరీబ్గాలు మనకు తెలియలేని వల్ల మీ వాళ్ళని వచ్చి మార్కెట్లో నువ్వు గ్రంథాలయం కట్టి చదివిస్తావా? మార్కెట్ డిజైన్ ఏముంటుంది, గ్రంథాలయం డిజైన్ ఎట్లుంటుంది? మార్కెట్లో గ్రంథాలయం పెడతారంట. అక్కడ నేను స్లాబ్ వేసి ప్లాస్టింగ్ కూడా చేసి పెట్టినాం. మెట్టుగడ దగ్గర ఒక్క కలర్ కూడా వేస్తారు దాన్ని ఏమనుకో ఇస్తారంట. పేద కులాలు వ్యాపారాలు చేసుకోవడానికి కట్టినటువంటి మార్కెట్లను గ్రంథాలయం పేరు మీద, ఇంకో దాని పేరు మీద సోకులు పడతామంటే ఎట్లయితే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇలా ట్యాంక్ బండ్ నింపడానికి ఉదండపూర్ నుంచి మేము పైప్ లైన్ ద్వారా కృష్ణా నీళ్లతో ట్యాంక్ బండ్ నింపాలని ప్లాన్ చేసుకున్నాం. టౌన్లో ఉన్న నీళ్ళన్నీ కూడా 290 కోట్లతో మేము జియో విడుదల చేసినాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా నీళ్ళు బయటికి పంపాలని మేము తెచ్చినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శాంక్యన్ను జియో నెంబర్ మార్చి, మా జియో నెంబర్ ఒకటి ఉంది, డేట్ ఒకటి ఉంది, జియో నెంబర్ డేట్ మార్చి మేము తెచ్చినాం అని శిలాపాలకులు తెచ్చిండ్రు. బాబు మీరే మరి స్టార్ట్ చేయండి అంటే వాళ్ళు మేము 150 కోట్లు తీసుకొస్తే డబ్బులు 150 కోట్లు మేము చేసిన పనులు క్యాన్సిల్ చేసారు. ఉదాహరణకి ఇక్కడ పాల్కొండ డబుల్ రోడ్డు పెట్టిన ఊరికి క్యాన్సిల్ చేశారు. అట్లా మేము పెట్టిన పనులు క్యాన్సిల్ చేసి వాళ్ళు ఎక్కడో పెట్టుకొని మేమే డబ్బులు తెచ్చినాం అనేటట్లా అసెంబ్లీలో చెప్పారు. మున్సిపాలిటీకి ₹1 ఇవ్వలేదని. మరి ఈ పైసలు ఎట్ల నుంచి వచ్చినాయి? మేము చేసిన పనులకు మీరు ప్రారంభం చేసుకొని చెక్ డ్యాములు శాంక్షన్ అయినాయి. చెక్ డ్యాములు చేయకుండా 10% కంప్లీట్ అయితే కరీంనగర్ ఉదండపూర్ రిజర్వాయర్ కంప్లీట్ అయ్యి మా చేనులకు నీళ్ళు వస్తాయి మంచిగా అద్భుతంగా. మహబూబ్నగర్కి వెళ్ళి పెద్ద కాలువ అవుతుంది. మరి అది 10% టెండర్లు కంప్లీట్ చేయకుండా టెండర్లు పిలిచిన దాన్ని క్యాన్సిల్ చేసి రైతులను బాగుపడకుండా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న రైతులకు నీళ్ళు ఇవ్వకుండా అవి ఆపిపెట్టి 90% పనులు కంప్లీట్ అయితే 10% కంప్లీట్ చేస్తే 12 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ఎంతమంది రైతులు బతుకుతారు? ఎంతమంది రైతులు ధనవంతులు అవుతారు? రైతు లేదే మా బతుకు లేదు. రైతు కింద మేము బతికేటోళ్ళం. ఇవాళ ఇక్కడ చూసినా మొత్తం పెండింగే. ఇవాళ వీరన్నపేట టీడీగుట్ట బాగుపడాలంటే బైపాస్ కావాలనుకుని టీడీగుట్ట వరకు బైపాస్ తెచ్చినాం. కనుక ఇవాళ అన్ని పనులు మిగిలిపోయినవి ఇంకా చాలా ఉన్నాయి. టౌన్ హాల్ కట్టినాము, ఓ రిబ్బన్ కట్ చేసి పోయినాం. లోపల కుర్చీలు వేయాలి కానీ యాజ్ టీజ్ అట్లే ఉంది. అది టౌన్ హాల్ కూడా దాన్ని ప్రారంభం చేస్తలేరు. మేము చేసిన పనులు ఇవి నడుస్తున్నాయి. కొత్తగా వచ్చింది లేదు, చేసింది ఏం లేదు. మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికల వేళ మహబూబ్నగర్ డెవలప్మెంట్ గురించి చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు ఏం చెప్తారు? మహబూబ్నగర్ ప్రజలారా, ఒక్కసారి 2014 కన్నా ముందు మంచినీళ్ళకు పోయి, మంచినీళ్ళు అంటేనే 15 రోజులకు ఒకసారి వచ్చేటివి. మధ్యలో నీళ్ళ ట్యాంకర్లు వచ్చేటివి. నీళ్ళ ట్యాంకర్లు ఏవో తెలియదు. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి మురిగి నీళ్ళు తీసుకొస్తే ఆ మురిగి నీళ్ళ గురించి టైర్ల కింద పడి చనిపోయిన దినాలు ఉన్నాయి. రాత్రిపూట పోతే దొంగతనాలు అయ్యేటివి. కరెంట్ లేక చీకటి ఉండేది. నగరంలో అస్తవ్యస్తంగా ఉన్నది. రోడ్లు సరిగా ఉండకుండే, వ్యాపారాలు సరిగా జరగకుండే, ప్రశాంతమైనటువంటి జీవనం ఉండే. మరి 2014 కన్నా ముందు పరిస్థితి చూడండి. 2014 తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంది? 2014 కన్నా ముందు అస్తవ్యస్తమైన రోడ్లు, మంచినీళ్ళు లేక, కరెంట్ లేక కష్టాలు ఉండేటివి. 10 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి డెవలప్ చేసి మీ కళ్ళ ముందర పెట్టిన. అప్పుడో ఇప్పుడో ఒక చిన్న ప్లాట్ కొనుక్కుంటే 40 ఏళ్ళ గంతే ఉండే. కానీ 10 సంవత్సరాల్లో నీ భార్య పిల్లలకు అవసరం పడ్డా, నీ కొడుకు చదువుకు అవసరం పడ్డా, నీ బిడ్డ పెళ్లికి అవసరం పడ్డా కొంత 100 గజాలు అమ్మితే పెళ్ళి అయిపోయేది. ఇలా అమ్ముదామంటే
కొనిటోళ్ళు లేడు. రేట్లు బట్టి తగ్గిపోయినాయి, వ్యాపారం తగ్గిపోయింది, ఉపాధి అవకాశాలు తగ్గిపోయినాయి. ఈ పాటికి అలాంటివి అమరావతి లాంటివి 4 ఇండస్ట్రీ చేస్తుంటే 40-50 వేల మందికి ఉద్యోగాలు వస్తుండే. ఇప్పుడు ఉద్యోగాలు లేవు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, ఊసే లేదు. 4,000 పెన్షన్ వేస్తామన్నారు, 2,000ది ఉన్న పెన్షన్ పీక్ పడేసారు 2 నెలలది. ప్రతి మహిళకు అన్నారు, లేదు. 200 పెన్షన్ ఈ ఊర్లో 7,500 మందికి వచ్చేది. కానీ ఇలా 2,000 పెన్షను 19,950 మందికి ఇస్తున్నాం. అంటే దాదాపు నెలకు 4 కోట్లు పేదవాళ్ళకి ఇస్తున్నాం. హాస్టళ్ళు పెడుతున్నాం. ఇవన్నీ హాస్టల్లో పిల్లలు చనిపోతున్నారు, తిని అన్నం తిని సరిగా ఫుడ్ పాయిజనింగ్ అయి చనిపోతున్నారు. ఇక టౌన్ వాల్యూ తగ్గిపోతుంది, అస్తవ్యస్తంగా ఉంది. కొత్త ఒక స్కీమ్ చేసిందే లేదు, చేసేది పేపర్ల మీద పెద్ద పెద్దవి 1,000 కోట్లు చూపుతున్నారు తప్ప ఒక్క పని ఏది లేదు. 2.5 ఏళ్లలో జరిగింది ఏం లేదు. కనుక టౌన్ బాగు చేయడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మేము చేసినాం 10 ఏళ్ళు. మీరు చూసుకోండి, మీ ఏరియా చూసుకోండి, మీ ప్రాపర్టీ వాల్యూ చూసుకోండి. ఎలక్షన్ అయిపోగానే మీ ప్రాపర్టీ వాల్యూ ఎందుకు తగ్గిపోయింది, నీ వ్యాపారం ఎందుకు పడిపోయింది, నీ భూములకు నీళ్ళు ఎందుకు కరెంట్ వస్తలేదు, ఒక్కసారి ఆలోచన చేయండి. 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము ఈ ఊరి వాల్యూ పెంచినామా తగ్గినామా చూడండి. మరి ఈ 2.5 ఏళ్లలో తగ్గిందా పెరిగిందా చూడండి. బీఆర్ఎస్ని ఓడించడానికి బీజేపీ క్యాండిడేట్ కార్యకర్తల మీటింగ్ పెట్టి గత ఎలక్షన్స్లో బీజేపీకి వేయద్దు కాంగ్రెస్కి వేయండి అని అన్నారు. మళ్ళీ మొన్న ఇదే ఎంవీఎస్ కాలేజ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి గారి సమక్షంలో కాంగ్రెస్ మీటింగ్లో బీజేపీలో ఉండి మేమంతా తల్లి పిల్లలం అని అన్నారు. మరి మీ తల్లి పిల్లలు 70 ఏళ్ళు తల్లి పిల్లలు ఈ మహబూబ్నగర్ జిల్లాలో వెళ్ళింది కదా, మాకు తాగడానికి నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు, మా మహబూబ్నగర్ రోడ్లు ఎందుకు ఇవ్వలేదు, మా బీసీ ఎస్సీ హాస్టల్ ఎందుకు ఇవ్వలేదు, మా రైతులకు కరెంట్ ఎందుకు ఇవ్వలేదు, ఆలోచన చేయండి. కేవలం వాళ్ళ అధికారం గురించి ఐక్యమైన ఇలా మున్సిపల్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ బీజేపీ 2 ఐక్యమై ఒక దగ్గర నీకు సపోర్ట్ చేస్తా, ఒక దగ్గర నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పి మాయ మాటలతో లోపాయకారి ఒప్పందంతో మరి మోసం చేస్తూ ఉన్నారు. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులను కూడా మోసం చేస్తూ ఉన్నారు. 42% రిజర్వేషన్లు ఎక్కడ పోయింది, ఎస్సీలకు తగిన రిజర్వేషన్ ఎక్కడ పోయింది, ఎస్టీలకు ఎక్కడ పోయింది, మరి ఓసీలో కూడా చాలామంది విద్యావంతులు ఉన్నారే, కొత్త వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తలేరు ఓసీలలో? అంటే మీ చేతుల్లోనే అధికారం పెట్టుకోవాలి, వీళ్ళందరినీ పాకలు చేయాలనుకుంటున్నారా? ఖచ్చితంగా రేపు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎన్ని సిట్టుకి నోటీసులు ఇచ్చినా, కేసీఆర్ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కేటీఆర్ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, హరీష్ రావు గారిని ఎంత ఇబ్బంది పెట్టినా, కేసీఆర్ కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలోనే ప్రభుత్వం ఉంటుంది. కనుక ప్రజలారా ఈ 2.5 ఏళ్ళన్నా మీరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ని గెలిపించుకోకపోతే మొత్తం నాశనం చేస్తారు. ఖచ్చితంగా మేము అది మమ్మల్ని మేయర్ పీఠ మీద కూర్చోబెడితే మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కొట్లాడతాం, ముఖ్యమంత్రితో కొట్లాడతాం, మేము కొట్లాడతాం. వాళ్ళు కొట్లాడగలుగుతారా ముఖ్యమంత్రి గారు పోయి ఈ ప్రభుత్వంతోనా? ఏం మాట్లాడతారు? మేమే మేయర్ ఉన్నాడనుకో, డిప్యూటీ మేయర్ ఉన్నాడనుకో, ముఖ్యమంత్రి జిల్లా వస్తే నువ్వు జిల్లాకు వస్తున్నావు, మహబూబ్నగర్కు 500 కోట్లు ఇస్తావా ఇవ్వవా? మేము తయారు చేసిన కార్పొరేషను మీరు జీవో ఇచ్చేరు, మరి జీవో ఒకటి ఇస్తే సరిపోదు, 1000 కోట్లు ఇస్తేనే జీవో ఇవ్వాలని ముఖ్యమంత్రి గారితో నేను ఆ రోజు మాట్లాడినా. జీవో ఇస్తానే నాకు అవసరం లేదు సార్, 1000 కోట్లు ఇవ్వాలన్నా. ఎలక్షన్ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ కన్నా ముందు ఇస్తా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నా రోజు మాట ఇచ్చిండు. దురదృష్టం మనం రాలే అధికారంలో. కనుక మేము అడుగుతాం, మేము గట్టిగా అడిగి కొట్లాడి మేము పక్కా తీసుకొస్తాం. ఇప్పుడు మీరు అనొచ్చు మేము తెస్తామని, మరి 2.5 ఏళ్ళు ఎందుకు చేయలేదు? 2.5 ఏళ్ళు తేనోడు రేపు ఎట్లా చేస్తాడు? కనుక మీరు గెలిపిస్తే ఈ గవర్నమెంట్తోనే పోరాటం చేసి 1000 కోట్లు తెచ్చి మళ్ళా మిగిలిపోయినటువంటి డ్యూటీపల్లి పక్కన ఐటీ కార్డర్ నుంచి 100 ఫీట్ల రోడ్డు మధ్యలో అయిపోయిన రోడ్డు మళ్ళీ దీనికి కనెక్ట్ చేస్తాం బైపాస్కు. మిగిలినటువంటి టీడీగుట్ట నుంచి అప్పన్నపల్లి వరకు ఆ బైపాస్ కూడా కంప్లీట్ చేస్తాం. పరిశ్రమలు తీసుకొస్తాం, రేపు గవర్నమెంట్లో ఇంకా తీసుకొస్తాం. మీరు ఒక్కసారి మేయర్ మీద కూర్చోబెట్టుకోండి బీఆర్ఎస్ని, మీరు అందరినీ కార్పొరేటర్ని గెలిపియండి, మీరు అందరు కార్పొరేటర్ని గెలిపించి చూడండి, ఎట్లా రాదో చూడు. 100% కొట్లాడి చేస్తాం గ్యారంటీగా. మీరు పొరపాటున కాంగ్రెస్ వేస్తే వాళ్ళంతా ఒకటే మళ్ళీ మాయ మాటలతో ఖతం చేస్తారు. మహబూబ్నగర్ మా కులాల పేరు మైనారిటీలకు చెప్తా ఉన్నా, మైనారిటీలకు కేసీఆర్ గారు ప్రభుత్వం చేసినంత ఎవరు చేయలే. ఇమాం మౌజంలను చూసుకుంటే ప్రతి ఒక్క అంశంలో కూడా దర్గాలు ఈద్గాలను చూసుకుంటే హజ్ హౌజులు ఎన్నో చేసినాం. మైనారిటీలకు రక్షణ ఉండేది,
మైనార్టీలకు గవర్నమెంట్లో డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ అట్లా ఉండేది. ఇలా యాదవులకు మంత్రి పదవి లేదు, వనూరు కాపులకు మంత్రి పదవి లేదు, తర్వాత ఎంబీసీ కులాలకు మంత్రి పదవులు లేవు. పదవులన్నీ ఏ వచ్చినా వాళ్ళే అనుభవించుకుంటూ మహబూబ్నగర్లో ఉన్నటువంటి పరిస్థితి మొత్తం దిగదార్చి ఇవాళ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఏమో చేస్తామంటారు. మా ఓన్లను గుంజుకొని మీరు చైర్మన్ అయ్యారు కదా 2 ఏళ్ళు, మరి మీకే వచ్చినట్లు కదా. మోసంతో గుంజుకొని మీరు ఎంఏ చైర్మన్ అయ్యి ఏమన్నా చేసిండ్రా అనొచ్చు. మేము చైర్మన్ లేము, మీ పార్టీ ఉందని. మా పార్టీ లేదు. మోసంగా మా వాళ్ళని గుంజుకొని మీరు చైర్మన్ అయ్యారు. మరి ఏం చేసిండ్రు, ఏం పైసలు తెచ్చారు చెప్పండి. ఇప్పుడు చేయనాడు అప్పుడు ఎట్లా చేస్తాడు? కూట్లే రాయి తీయనాడు ఎట్లా రాయి ఎట్లా ఇస్తాడు? ఎట్లా నమ్ముతారు? కనుక దయచేసి పట్టణ ప్రజలకు నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. నేను టౌన్ ఇమేజ్ని పెంచడానికి వచ్చిన 2000 ఎకరాల్లో పెద్ద పార్క్, 2047 ఎకరాల్లో పార్క్ చేసినాం. అందులో 2 ఎకరాల్లో బర్డ్ ఎంక్లోజర్, ఇండియాలో బిగ్గెస్ట్ బర్డ్ ఎంక్లోజర్ చేసినాం. దాన్ని ప్రారంభం చేసి ఆపేసి అంటే చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. 26,000 ఎకరాలను జూ పార్క్ చేయాలి, జంగల్ సఫారీ చేయాలని ప్రారంభం చేసినాం. గిన్నిస్ బుక్ రికార్డులో చెట్లు పెట్టినాం, అవి ఎట్లా ఆపేసాం. టోటల్గా పత్యపురం మైసమ్మ కాడ నుంచి మొదలుకుంటే, హజ్ హౌస్ నుంచి మొదలుకుంటే, క్రిస్టియన్ భవన్ నుంచి మొదలుకుంటే అన్నీ ఆపేసారు. కనుక దయచేసి మమ్మల్ని మా అభ్యర్థులను బీఆర్ఎస్ అభ్యర్థులు మీరు గెలిపిస్తే 100% ఇదే ప్రభుత్వంలో కొట్లాడి గుంజుకొచ్చి డెవలప్ చేస్తా. మీ వాల్యూ అన్ని వ్యాపారాలు పెరిగేటట్టు చేస్తాం. మళ్ళీ గవర్నమెంట్ మేము వస్తాం, రాగానే మళ్ళీ 1000 కోట్లు తీసుకొచ్చి హైదరాబాద్కు ధీటుగా ఈ మగ నగరాన్ని చేస్తా. దయచేసి మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని నేను ఏర్పాటు చేశా. ఇలా ముడా నిధులు అని చెప్పి బోర్డు కనిపిస్తున్నాయి. మరి ఇన్నేళ్ళు ఎవరు చేయలేదు. మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నేను ముఖ్యమంత్రి గారితో కేటీఆర్తో మాట్లాడి తెచ్చినందుకు ఇలా నిధులన్నీ గవర్నమెంట్ కోకుండా ఇక్కడ జమ అవుతున్నాయి. ఆ పైసలతో ఇలా డెవలప్ అవుతుంది. ముడా ఏర్పాటుకు కారణం మేము. ఇంకో ఎన్నో పథకాలు ఉన్నాయి. కనుక దయచేసి మరి ప్రజలు ఆలోచన చేసి మా పార్టీ ఎవరైనా ఉన్న ముఖాలు చూడకండి. కారు గుర్తు చూసి, కేసీఆర్ చూసి, మమ్మల్ని చూసి మీరు ఓటేయండి. 100% ఈ టౌన్ ఇమేజ్ ఇట్లా హైదరాబాద్ ధీటుగా అందేటట్టు చేస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. గడిచిన 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడుతున్నారు. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ధిని చూసి మరోసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆశీర్వదించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ పట్టణ ప్రజలను కోరుతున్నారు.